బ్యాడ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ మధ్య తేడా పిల్లలకు తెలియాలి. అది పేరెంట్స్‌కి తెలిసి ఉంటే పిల్లలకు నేర్పొచ్చు. మరి బ్యాడ్ హ్యాబిట్స్ చాలా తొందరగా అలవాటుగా మారిపోతాయి. అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కానీ గుడ్ హ్యాబిట్స్ తొందరగా అవి అలవాటుగా మారిపోవు. అవి స్ట్రాంగ్‌గా కూడా ఉండకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మనకు తొందరగా డోపమిన్ రిలీజ్ చేసి మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అంటే ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్ అంటారు సైకాలజీలో. ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్ అంటే మన మైండ్ తొందరగా సాటిస్ఫై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాచింగ్ టూ మచ్ టీవీ, స్క్రోలింగ్ మొబైల్ అండ్ కంప్లైనింగ్. సో ఇవన్నీ కూడా చేసినప్పుడు మన మైండ్ తొందరగా సాటిస్ఫై అవుతుంది. సో ఆ తొందరగా సాటిస్ఫై అయినప్పుడు మైండ్ మళ్ళీ ఇటువంటి పనులు మళ్ళీ చేయాలని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ విధంగా అది తయారైపోతాయి. మనం ఆటోమేటిక్గా చేస్తూ ఉంటాం. కొద్ది రోజుల తర్వాత అది ఆటోమేటిక్ బిహేవియర్గా మారిపోతుంది. కానీ గుడ్ హ్యాబిట్స్కు వచ్చేసరికి ఏదైనా గుడ్ హ్యాబిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బుక్ రీడింగ్, ఎక్సర్సైజింగ్, ఇటువంటివి మీరు చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా మీకు సంతృప్తినివ్వదు. అది రిజల్ట్ వచ్చే వరకు కూడా. అంటే ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఇక్కడ ఉండదు. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు దీన్ని. ఆ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. అంటే మన బ్రెయిన్ కావాల్సింది డిలేడ్ గ్రాటిఫికేషన్ కాదు. మన బ్రెయిన్ కావాల్సింది ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్. బ్రెయిన్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కొరకు మాత్రమే చూస్తుంది. కానీ ఇక్కడ అదృష్టం ఏంటి అంటే, మనము డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే దాన్ని బ్రెయిన్కు అలవాటు చేయాలి. అంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, తొందరగా రిజల్ట్ రాదు, టైం తీసుకుంటుంది. బుక్ చదువుతున్నాము, తొందరగా అలవాటు కాదు, టైం తీసుకుంది. దాన్ని నెమ్మదిగా చేస్తూ మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళి దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇది డిలేడ్ గ్రాటిఫికేషన్. ఎందుకంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ మనము డెవలప్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీ, దేవుడి దయ వల్ల మన బ్రెయిన్కు న్యూరోప్లాస్టిసిటీ అనేది ఉంది. అంటే ఏ అలవాటునైనా నేర్చుకోవచ్చు బ్రెయిన్ అని. సో ఈ విధంగా డిలేడ్ గ్రాటిఫికేషన్ కొరకు మీరు చూడండి, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మీరు చాలా డిజార్డర్స్ను మీరు భవిష్యత్తులో ప్రివెంట్ చేసుకోవచ్చు. మంచి మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని, ఎమోషనల్ ఆరోగ్యాన్ని పొందొచ్చు.